హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో నేను ఆకుకూరలు వేశాను, కూరగాయలు వేశాను. మిల్లెట్స్లో మనకు పీచు చాలా ఉంటుంది కదా, ఫైబర్. అది హెల్త్కి చాలా మంచిది, జీర్ణశక్తిని చాలా పెంచుతుంది. ఇది ఫైబర్ తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. పొట్ట నిండుగా ఉండడం వల్ల మనకు ఊరికే ఆకలి వేయదు. చాలా పీచు ఉంటుంది కదా, డైజెషన్కి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి ముందుగా ఒక 3 స్పూన్లు పల్లి నూనె వేసుకుంటున్నాను నేను. ఈ నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలైనా వేసుకోవచ్చు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవి ఒక్క నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చక్కగా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి నేనైతే ఒక 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక చిన్నది. ఇవి చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్, బీన్స్, బఠానీ ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిపోయినాయి కదా, క్యారెట్, బీన్స్ అన్నీ కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటో ఎర్రగా పండింది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కచ్చా పచ్చా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక కట్ట సన్నగా తరిగిన పాలకూర, ఇది కూడా వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. పాలకూర కంపల్సరీ వేసుకోవాలని లేదు. కూరగాయలు ఏవైనా కంపల్సరీ అని కాదు, మనం ఎంత హెల్తీగా తినాలంటే అన్నీ యాడ్ చేయాలి అందులో. మనకు ఆకుకూర వచ్చింది, కూరగాయలు వచ్చినాయి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా కొత్తిమీర కాడలన్నీ వేసుకోవాలి. అంతా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. దానివల్ల క్యారెట్ కానీ, బీన్స్ కానీ, బఠానీ కానీ కొంచెం మెత్తబడతాయి. అప్పటి వరకు మనం కొంచెం మీడియం సెగలో మగ్గనివ్వాలి. ఇలా కూరగాయలు, పాలకూర అన్నీ ఉప్పుతో పాటు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను ఈ కప్పుతో రవ్వ తీసుకుంటున్నాను. 1:2 వాటర్ పోసుకుంటాను. ఇది అదే కప్పుతో 1:2 వాటరు 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు చక్కగా మరగనివ్వాలి. మూత పెట్టేసి మరగనివ్వాలి. నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ ఇదంతా ఇందులో వేసుకోవాలి. మంట తగ్గించి వేసుకోవాలి.
వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగే చేసుకోవాలి, మూత పెట్టి చేసుకోవాలనుకుంటే 1 కప్పు రవ్వకి 2.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. లేదు మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెడదాం అనుకుంటే 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే నేను మీకు మూత పెట్టే చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం సెగ మీద 2 విజిల్లు రానివ్వాలి. విజిల్స్ వచ్చి స్టీమ్ పోయినాక దీన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇలా స్టీమ్ మొత్తం పోయింది కదా, ఇప్పుడు మనం మూత తీసుకొని చూసుకోవాలి. చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ మనం మూత పెట్టి ఉడికిస్తే మధ్య మధ్యలో ఉడికిస్తుండాలి. మధ్య మధ్యలో చక్కగా కలుపుకుంటూ చూసుకోవాలి. కుక్కర్లో అయితే 2 విజిల్స్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. అలానే మూత పెట్టి చేయడమే మనకు హెల్త్కి మంచిది. కానీ ఇలాంటి మిల్లెట్స్ ఇలాంటివి ఉడకడానికి కొంచెం చక్కగా ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేనైతే ఇలా చూపించాను కుక్కర్లో. మీకు టైం ఉన్నదాన్ని బట్టి వీలైనంత వరకు మూత పెట్టే ఉడికించుకోండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వతో చేసిన ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మా మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.